విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. మెరుపు కలలు మెరుపు కలలు నువ్వు వెళ్ళు. సార్ ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయనకేం చెప్పాలి? హలో సౌందర్య. చెప్పండి సార్. ఏంటి వెళ్ళినప్పటి నుంచి కాల్ లేదు, ఏం లేదు, ఏమైంది? సార్ నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను సార్. అదేంటి సౌందర్య, ఇక్కడ నీకేం లోడ్ చేశాను? అక్కడ నీకేం కంఫర్ట్ ఉందని ఈ నిర్ణయం తీసుకున్నావు? ఇక్కడైతే నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. సార్ ఇప్పుడు నేనేం చెప్పలేను. నేను వచ్చి జరిగింది చెప్తాను. బాయ్ సార్. సౌందర్య నాన్న ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను మిస్ ఇండియాని చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ నువ్వు మిస్ ఇండియా అయిన తర్వాత నేను చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఎవరు బేబీ ఫోన్లో? ధర్మతేజ సార్ ఫోన్ చేశారు. ఇక్కడ ఎన్ని సౌకర్యాలున్నాయి, అక్కడ ఎందుకు ఉండడం, ఇక్కడికే వచ్చేయండి అంటున్నారు మామ్. ఆలోచిస్తుంటే అదే నిజమనిపిస్తుంది. ఇక్కడ ఏది సరిగ్గా లేదు మామ్, అక్కడ లేనిది లేదు. నన్నక్కడ మహారాణిలా చూసుకున్నారు మమ్మ. మనం అక్కడికి వెళ్తేనే బాగుంటుందేమో అనిపిస్తుంది మమ్మ. వెళ్దాం మమ్మా. నువ్వు కూడా అక్కడ కంఫర్ట్ గా ఉండొచ్చు మమ్మా. కమ్మమ్మా, లెట్స్ గో. చూడు బేబీ, ఒక విషయం గుర్తుంచుకో. పరాయి పంచన బతకడం కన్నా చనిపోయి పాడి మీద పడుకోవడం ఉత్తమం. ఉత్తమం ఉత్తమం. మనం ఇక్కడ ఉండటమే సగం చచ్చిన వాళ్లతో సమానం. అక్కడికొచ్చి పూర్తిగా చచ్చిపోలేను. నువ్వు మిస్ ఇండియా అయితే మనం కోల్పోయినవన్నీ తిరిగి మన దగ్గరికి వస్తాయి. ఆ నమ్మకం నాకుంది. నువ్వు కూడా మిగతా విషయాల గురించి ఆలోచించడం పక్కన పెట్టి నీ గోల్ మీద ఫోకస్ చేయి. ఇంటి వరకు వచ్చిన లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోయినట్టు ఇంట్లోకి వచ్చిన సౌందర్యవతి నా సౌందర్య చేయి జారిపోవడం తట్టుకోలేకపోతున్నాను.
చెయ్యి జారనివ్వను. ఎలాగైనా ఎన్ని ఆశలు చూపించైనా సౌందర్యాన్ని నా దారికి తెచ్చుకుంటాను, నా దాన్ని చేసుకుంటాను. హలో, ఏంటి బామ్మగారు నిత్యని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటానని గాని చేసుకోనని గాని చెప్పకుండా వాసు అలా సైలెంట్గా వెళ్ళిపోయాడేంటి? అక్కడున్న నాకే ఏం అర్థం కాలేదు. ఆ షాక్లో నుండి తేరుకునే నీకు ఫోన్ చేస్తున్నాను. నాకు మాత్రం ఏం తెలుసు, నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. కానీ ఒక క్లారిటీ మాత్రం వచ్చేసింది. ఇన్ని రోజులు నువ్వు నా చెవిలో జోరు ఈగలాగా ప్రేమిస్తున్నాడు 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 అని అరిచావు కదా, అది మాత్రం నాకు క్లారిటీ వచ్చింది. ఒకవేళ నువ్వు అనుకునేదే నిజమైతే మీ బామ్మ అడగగానే నిత్యని పెళ్లి చేసుకోవడానికి వాసు ఒప్పుకోవాలి కదా. మరి ఏం చెప్పకుండా వెళ్ళాడు? అలా సైలెంట్గా వెళ్ళాడంటేనే అర్థం కావడం లేదా మీ బావ మనసులో నువ్వున్నావని? నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం నన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి కదా, అలా తను చెప్పలేదు కదా. నువ్వు ఎంత సమర్థించుకున్నా మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉందనేది నిజం. అందుకే అతను ఏ విషయం చెప్పలేక బయటికి వెళ్ళిపోయాడు. నాకు తెలిసి అతను ఎవరికి భయపడేవాడు కాదు. తన మనసులో ఏ విషయం ఉన్నా చెప్పే వ్యక్తి. బామ్మగారు ఆ టాపిక్ తెచ్చినప్పుడు నువ్వన్నట్టు నన్ను ప్రేమించడమే నిజమైతే అక్కడే కుండబద్దలు కొట్టేవాడు. నువ్వే అనవసరంగా ప్రేమ దోమ అంటూ నా బుర్ర తింటున్నావు. నీ మీద ప్రేమ అనేది లేకపోతే మీ బావ నీ గురించి అంతలా ఎందుకు ఆలోచిస్తాడు? నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా ఎందుకుంటాడు? అది ప్రేమ కాదు రూపా, బాధ్యత. మావయ్య కూతురన్న మమకారం. కష్టాల్లో వాళ్ళింటికొచ్చానన్న జాలి, అంతే తప్ప అది ప్రేమ కానే కాదు. నువ్వింతలా వాదిస్తున్నావు కాబట్టి నేనింకేం మాట్లాడలేను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నిజంగా మీ బావ నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు మీ బావని ప్రేమిస్తున్నా, మీరిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. అంతేకాని మిమ్మల్ని మీ మనసుల్ని మీరే మోసం చేసుకుంటూ దూరం అవ్వకండి. ఎవరి మనసులో ఏముందో క్లియర్గా మాట్లాడుకోండి. నువ్వు అనుకున్నట్టు అదంతా ఏ ఉండదు రూపా. ఇప్పటికే ప్రణయ్ విషయంలో అతని స్వార్థాన్ని ప్రేమ అనుకుని త్రుటిలో తప్పించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అది ప్రేమ అనుకుని అడిగి అది ప్రేమ కాదని తెలుసుకుని వంగపడలేను. ఈ విషయంలో మేం క్లారిటీగా ఉన్నాం. ఇక ఈ టాపిక్ వదిలే. నా జీవితంలో ప్రేమ అనే పదానికి చోటు లేదు. సరే, ఉంటాను. బాయ్. నేను ప్రేమిస్తున్నానా? నాకున్న సమస్యలకు, నేనున్న పరిస్థితులకు అలాంటి అవకాశమే లేదు. ఈ రూప ఏదో పిచ్చిది. తన అనుమానాలన్నీ నా మీద రుద్దుతుంది. ఛ! నువ్వు అదే భ్రమలో ఉండు సంయుక్త. నువ్వు మీ బావని ప్రేమిస్తున్నాను అని రియలైజ్ అయ్యేలోగా నేను వాసుని పెళ్లి చేసుకుని నిన్ను, నీ జీవితాన్ని నాశనం చేస్తాను. మా అన్న మీ అక్కని పెళ్లి చేసుకోవాలని ఆశపడితే అది దక్కకుండా చేసిన, వాడి జీవితాన్ని జైలు పాలు చేసిన నీకు నీ ప్రేమని దక్కకుండా చేస్తాను. నువ్వు ఆగు.
నువ్వు రామ్మా. నా మనవడు పెళ్లి కొప్పుకున్న తర్వాత కాబోయే అత్తగారు ఆశీర్వాదాలు తీసుకోవాలని తెలియదా నీకు? చాలులే, నా భోజనం అయిపోయింది. ఈ పూటకి ఇది చాలు. నేను కాసేపు ఆగి మజ్జిగ తాగుతానులే, కానీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అలాగే అత్తయ్య. సమయం ఏమైందమ్మా? వాసు గురించి ఆలోచిస్తున్నావా? మీ అబ్బాయి గురించి ఆలోచించడానికి ఏముంది అత్తయ్య? ఏదో రేపు ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తున్నాను. మనసులో ఎంత ప్రేమున్నా బయట మాత్రం పడవు కదా. సరే రామ్మా, భోంచేద్దు గాని. సంగీత భోంచేసిందా? ఇంకెక్కడ సంగీతమ్మా? తను వారి అత్తారింట్లో ఉంది. ఇంకా తను మన ఇంట్లో ఉందని భ్రమపడుతున్నావా? ఊరుకోమ్మా, ఊరుకో. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఎలా ఉండే సంగీత ఎంత పనిచేసింది. తను వెళ్ళినప్పటి నుంచి కనీసం ఫోన్ కూడా చేయలేదు. నాకెందుకలా జరుగుతుంది అత్తయ్య? నేను ఇష్టపడే వ్యక్తులెవరూ నాకు దగ్గరగా ఉండడం లేదు. నాన్నని ఎంత ప్రేమించాను, కానీ ఆ దేవుడు దూరం చేశాడు. అమ్మని ఎంతో ఇష్టపడతాను, కానీ నాతో మాట్లాడదు. ఇంకా అక్క, చెల్లి అంటే ఎంత ప్రేమో మీకు తెలుసు, కానీ అక్క పట్టించుకోదు. చెల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలా. ఊరుకో సమయం, ఊరుకోమ్మా. అలా ఏం లేదు, మనకంతా మంచి జరుగుతుంది. ఊరుకో సమయం, ఊరుకోమ్మా, ఊరుకో. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తుంది? అడుగుతుంటే చెప్పవేంటమ్మా? ఏమైంది? ఏం లేదురా. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా? హాస్పిటల్కి వెళ్దామా? ఏం లేదు, నేను బానే ఉన్నాను. అత్తయ్య, భోజనం అన్నారు కదా, పదండి. సరే పద. అత్తయ్య భోజనం అయిపోయింది, నువ్వేం కంగారు పడుకో. పద. వాసు, వచ్చావా? రా రా రా, భోంచేద్దు. వీడికి నిత్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం చెప్పే లోపలే
ఏదో పని మీద హడావిడి అని చెప్పకుండా వెళ్ళిపోయాడు. దాన్ని అత్తయ్య గారు మౌనం అర్ధాంగీకారం అంటూ పెళ్లికి సిద్ధపడుతుంది. ఇప్పుడు వాసు చేత నిత్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిస్తే అందరికీ అర్థం అవుతుంది. అవును వాసు, మధ్యాహ్నం నానమ్మ నీ పెళ్లి గురించి అడుగుతుంటే నీ అభిప్రాయం ఏంటో చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు చెప్పు, నువ్వేమనుకుంటున్నావు? అమ్మేంటి ఇలా ఇరికించేసింది? ఇప్పుడేం చెప్పాలి? వాడు బయటికి వెళ్లి పని చేసి అలసిపోయి వస్తే ఆ అన్నం వడ్డించాల్సింది పోయి ఇలా నిలబెట్టి పంచాయతీ చేస్తున్నావేంటి? నేను చెప్పాను కదా, నా మనవడు ఏం మాట్లాడలేదంటే వాడికి నా మీద నమ్మకం ఉందని అర్థం. నీ అనుమానాలు తర్వాత తీర్చుకుందో గాని ముందు వాడికి నిత్యకి భోజనం పెట్టు రా. రండి, వడ్డిస్తాను. ఎక్కడికమ్మా? ఇక్కడే కూర్చొని తినొచ్చుగా. నేను గదిలో తింటాను అత్తయ్య. ఎందుకమ్మా ఒంటరిగా? ఇక్కడే కూర్చొని తిను. తను ఎక్కడ తింటే ఏంటి, కడుపు నిండితే సరిపోతుంది కదా. ముందు వాసుకు కాబోయే కోడలికి పెట్టు. నీకు రోజు భోజనంతో పాటు ఇలాంటి అవమానాలు కూడా ఉంటాయి. ఇంతకు మించిన టార్చర్ని నేను ప్లాన్ చేస్తున్నాను. గెట్ రెడీ సంయుక్త, గెట్ రెడీ. రే మనవడా, భోజనం చేయకుండా ఎక్కడికి రా వెళ్తున్నావు? నాకిప్పుడు ఆకలిగా లేదు నాని. కాబోయే పెళ్ళం పక్కన కూర్చుంటే ఆకలి అదే వేస్తుంది. వచ్చి కూర్చొని భోంచేయ్. రా నాన్న రా. విమలమ్మ నువ్వన్నా చెప్పమ్మా. వాసు, రారా కూర్చో. చాలు.
వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. రే తినరా మనవడా, పచ్చడి చాలా బాగుంది, పచ్చడి వేసుకో కొంచెం. నువ్వు మనసులో దేని గురించో ఆలోచిస్తున్నావు. చెప్పమ్మా, నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా? ఈరోజు అప్సరసలా ఉన్నావు. ఒక్కసారి నోరు విప్పి చెప్పమ్మా, మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పు.